తీర్పు, నిందితులను ఉరితీయాలని యువత డిమాండ్. కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల సమ్మె, చీకట్లో మగ్గుతున్న సీమాంధ్ర పల్లెలు. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, పెద్ద మొత్తంలో పంటలు నష్టం. మట్టి గణపయ్యకు ఘనంగా పూజలు, టీవీ9 గణపతి దర్శనానికి భారీగా భక్తుల క్యూ. గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎంత టైం తీసుకోనుంది? విభజన ప్రకటన వచ్చి 44 రోజులు గడిచినా కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ ఎందుకు రావడం లేదు? వచ్చే కేంద్ర కేబినెట్ సమావేశాల్లోనైనా టీ నోట్ వస్తుందా అన్న అనుమానాలు నేతల్లో మొదలయ్యాయి. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్ ఆమోదం పొందే విధంగా కాంగ్రెస్ వేగం పెంచాలంటూ టీ కాంగ్రెస్ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని అనేక డెడ్లైన్లు తరుముకొస్తున్నాయి. 6 నెలల్లో లోక్సభ గడువు తీరిపోతోంది. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22తో ముగుస్తాయి. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఇంకా మిగులున్నవి 170 రోజులే. వచ్చే ఫిబ్రవరి, మార్చి నాటికల్లా ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించే ప్రక్రియ పూర్తయిపోతుందని, 2 రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జోరందుకుంది. డిసెంబర్ 22తో ముగుస్తున్న శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 10 రోజుల ముందు బిల్లు ప్రవేశపెట్టాలి. డెడ్ లైన్ తరుముకొస్తుండటంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో కొన్ని సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని పక్కనబెట్టి ముందుకు సాగాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. కేబినెట్ నోట్ తయారీ మొదలు విభజన ప్రక్రియ పూర్తి కావడానికి 215 రోజులు పడుతుందని హోంశాఖ గత నెలలో లీకులందించింది. ఆ ప్రకారమే ఫిబ్రవరి, మార్చి నాటికి కొత్త రాష్ట్రం ఏర్పడుతుందనే ప్రచారం సాగింది. అయితే సమయం దగ్గర పడుతుండటంతో మధ్యలో కొన్ని దశలకు సమయాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాన్ని విభజించాలంటే హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేయాలి. దాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత మంత్రులు కమిటీ ఏర్పాటు చేస్తారు. మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో ముసాయిదా బిల్లు తయారవుతుంది. ముసాయిదా బిల్లును రాష్ట్రపతి పరిశీలన తర్వాత అసెంబ్లీకి పంపిస్తారు. అసెంబ్లీ ఆమోదించాక పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాక రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. ఇంత తతంగం నడవడానికి తగిన సమయం లేదు కనుక వివిధ దశల్లో ఇవ్వాల్సిన సమయాన్ని కుదించేసి వేగంగా పనులు జరిపించేయాలని కాంగ్రెస్ భావిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కేబినెట్ నోటు గడువును 90 రోజుల నుంచి 20 రోజులకు కుదించారు. ఈ నెల 19న జరిగే కేబినెట్ సమావేశంలోనే నోటు ప్రవేశపెట్టి ఆమోదాన్ని తీసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ ప్రతిపాదన కేంద్ర హోంశాఖ గడపదాటలేదు. న్యాయశాఖ పరిశీలన కోసం తెలంగాణ నోట్ వెళ్లలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చలు జరుగుతున్నందునే ఇంకా న్యాయశాఖ పరిశీలనకు పంపలేదని తేలింది. తెలంగాణ ప్రతిపాదన విషయంలో న్యాయశాఖ పాత్ర పరిమితంగానే ఉంటుంది. ఈ వ్యవహారంలో పూర్తి అధికారం హోంశాఖకే కట్టబెట్టారు. రాజకీయ, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ నోట్ను హోంశాఖ సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ విషయంలో రాజకీయంగా ఏకే యాంటోనీ కమిటీ సిఫార్సులు కూడా ఇంకా అందనందున హోంశాఖ తన ప్రక్రియ పూర్తి చేయలేకపోతోంది. సిడబ్ల్యూసీ నిర్ణయంలో హైదరాబాద్ అంశాన్ని మళ్లీ ఆలోచించాలని చెబుతోంది తెలంగాణ పొలిటికల్ జేఏసీ. ఏపీ ఎన్జీఓల సభ తర్వాత హైదరాబాద్ లో కలిసి ఉండలేమని చెబుతోంది. 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని చేసే అంశాన్ని అంగీకరించబోమని ఢిల్లీకి తెలిపేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంట్లో తెలంగాణ బిల్ పెట్టాలనే ఒత్తిడిని పెంచేందుకు ఢిల్లీ వెళ్తున్న నేతలు హైదరాబాద్ అంశంపై గట్టిగా తమ వాణి వినిపించాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను అందుకున్న కేంద్ర హోంశాఖ తెలంగాణపై నోట్ను రెడీ చేస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్న పొలిటికల్ జేఏసీ ఇప్పుడు వ్యూహాన్ని మార్చింది. సెప్టెంబర్ 30న హైదరాబాద్లో స్వాభిమాన్ సదస్సుకు ఏర్పాట్లు చేస్తూనే ఈలోపు ఢిల్లీకి వెళ్లి రావాలని భావిస్తోంది. హైదరాబాద్ విషయంలో స్పష్టత రాలేదని, 2-3 ఆప్షన్లు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ కూడా మరో ఆప్షన్ను తయారు చేసుకుంటోంది. హైదరాబాద్ లో ఏపీ ఎన్జీఓల సభ తర్వాత ఉమ్మడిగా కలిసి ఉండలేమని తేలిపోయిందంటున్న టీజేఏసీ ఈ అంశాన్ని మరోసారి సమీక్షించాలని కేంద్రాన్ని కోరనుంది. ఇటు పార్లమెంట్లో బిల్లుకు ఒత్తిడి చేయడంతో పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపైన వ్యతిరేకతను కూడా వినిపించాలని ప్లాన్లు వేస్తోంది.
కొత్త కండిషన్ను పరిగణలోకి తీసుకుని వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టాలని ఒత్తిడి తెచ్చేందుకే ఢిల్లీ బాట పట్టబోతున్నారు టీజేఏసీ నాయకులు. ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, హోంమంత్రి షిండేతో పాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలను కూడా కలవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ నేతలు ఆలోచిస్తున్నారు. నోట్ తయారీ సమయంలోనే తమ వాణిని ఢిల్లీలో వినిపించాలన్నది జేఏసీ నేతల ఆలోచన. మనం అనుకుంటున్నది ఏంది, కేబినెట్ నోట్ అనేది ఇంపార్టెంట్గా ఇన్ని రోజులు అనుకున్నది ఏంది, కేబినెట్ నోట్ అనేది ఇట్స్ ఏ టెంపరీ అని అనుకున్నాం. బట్ అదే పర్ఫెక్ట్ అండ్ ఏమంటాం దాన్ని ఖచ్చితంగా చెప్పాలంటే అదే రేపు బిల్లు రూపంలో రాబోయే ముసాయిదా అని తెలిసినాక దాంట్లో ఏ అంశాలు ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది మనం ప్రిడిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ రకంగా వస్తే రాకంటే ముందే దాని మీద మనం చర్యలు తీసుకుంటే మనకు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వాభిమాన్ సభ కంటే ఢిల్లీలో లాబీయింగే ఇప్పుడు ముఖ్యమని భావిస్తున్నారు తెలంగాణ జేఏసీ నాయకులు. ఇటు సదస్సుకు ఏర్పాట్లు చేస్తూనే అటు తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చే విధంగా లాబీయింగ్ ను చేయాలని భావిస్తున్నారు. సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల తొలి రోజు సమ్మెతోనే జనాలకు చీకట్లు కనిపించాయి. ఊళ్లకు ఊళ్లు రాత్రంతా అంధకారంలో మగ్గాయి. విద్యుత్ వైర్లు తెగపడినా, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయినా, సాంకేతిక లోపాలు తలెత్తినా పట్టించుకునేవారే లేరు. సీమాంధ్ర ప్రాంతంలో వేలాది గ్రామాలు విద్యుత్ సరఫరా లేక విలవిల్లాడుతున్నాయి. ఓవైపు సర్చార్జీలతో సర్కార్ షాక్ ఇస్తుంటే మరోవైపు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో అసలు కరెంటే లేకుండా పోయింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా బుధవారం అర్ధరాత్రి నుంచి 72 గంటల పాటు సమ్మెకు దిగారు. దీంతో తొలి రోజే జనానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. సీమాంధ్రలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విశాఖ జిల్లాలో ఎస్ రాయవరం మండలం కోరుపోలు విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. 14 గ్రామాలకు కరెంటు లేదు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పునరుద్ధరణకు ఆటంకం కలుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 6 మండలాలపై సమ్మె ప్రభావం పడింది. లావేరు మండలం అదుపాక సబ్స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తింది. 40 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భామిని మండలంలో 23 గ్రామాలకు చీకట్లు తప్పలేదు. పొందూరు మండలంలోనూ ఇదే పరిస్థితి. గుంటూరు జిల్లా నల్లపాడు, నల్లచెరువు సబ్స్టేషన్ పరిధిలో పలు గ్రామాలకు చీకట్లు అలుముకున్నాయి. స్థానికులు రాస్తారోకోకు దిగడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ప్రకాశం జిల్లా కనిగిరి సబ్స్టేషన్ పరిధిలో ఏకంగా 90 గ్రామాలకు కరెంటు పోయింది. కొన్ని గ్రామాలకు పునరుద్ధరించిన చాలా గ్రామాలు రాత్రంతా చీకట్లోనే మగ్గాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 100కు పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. కరెంటు లేక తాగునీటికి సైతం జనం ఇబ్బందులు పడాల్సొస్తోంది. వ్యవసాయ పంపు సెట్లు నిలిచిపోయాయి. పంట పొలాలు ఎండిపోతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ 72 గంటల సమ్మెతోనే అర్థమైంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. పార్టీలతో ప్రమేయం లేకుండా ఊరు వాడ ఏకమై ఉద్యమిస్తోంది. ఒకటే వాదం, ఒకటే నినాదం. సమైక్యవాదంతో సీమాంధ్ర దద్దరిల్లిపోతోంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నినదిస్తున్నారు. విశాఖలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. సమైక్యవాదులు, రాజకీయ పార్టీల దీక్షలతో జీవీఎంసీ ప్రాంగణం దద్దరిల్లుతోంది. సమ్మెబాట పట్టిన ఉపాధ్యాయులు గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీ కూడా జీవీఎంసీ ప్రాంగణంలోనే దీక్షలకు దిగాయి. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఏయూ మీదుగా ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కారును వర్సిటీ ఉద్యోగులు అడ్డుకుని నిరసన తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. మానవహారం నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమం శ్రీకాకుళం జిల్లాలో ఉవ్వెత్తున సాగుతోంది. 44వ రోజు నిరసనలు, ర్యాలీలతో దద్దరిల్లింది. కలెక్టర్ కార్యాలయం వద్ద పలు శాఖలు ఉద్యోగులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా కోలాటం వాడి నిరసన వ్యక్తం చేశారు రెవెన్యూ ఉద్యోగులు. బందులు, రాస్తారోకలు, వంటవార్పులు, ఆటపాటలతో విజయనగరం జిల్లా దద్దరిల్లుతోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 44వ రోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. టీడీపీ ఆధ్వర్యంలో టెలికాం కార్యాలయాన్ని ముట్టడించారు. కోటా జంక్షన్లో లెక్చరర్లు, విద్యార్థులు నిరసన తెలిపారు. గరివిడ, సాలూరు మండలాల్లో భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. భోగాపురంలో రాస్తారోకో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకా తాటిపాకలో సమైక్య నినాదం విన్నంటింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్, సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో లక్షగల ఘోషతో దద్దరిల్లింది. తాటిపాక మొత్తం సమైక్య నినాదాలతో మారుమోగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సమైక్య నిరసనలు మిన్నంటాయి.
జంగారెడ్డిగూడెంలో విద్యార్థులు భారీ మానవహారం ఏర్పడి సమైక్య నినాదాలు వినిపించారు. విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో గంగిరెద్దుల విన్యాసంతో నిరసనలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే ఉషారాణి ఇంటిని ముట్టడించారు ఎన్జీఓ నేతలు. ఎమ్మెల్యే వెంటనే తన రాజీనామా ఆమోదింపజేసుకుని ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో అంధులు భాగస్వామ్యమయ్యారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పంచాయతీరాజ్ కార్యాలయం ముందు అంధ ఉద్యోగుల జేఏసీ నిరసన దీక్ష చేపట్టింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ విజయవాడలో రెండో రోజు కూడా బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎన్జీఓల పిలుపు మేరకు వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మరోపక్క విద్యార్థి జేఏసీ భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లాలో ఏపీ ఎన్జీఓలు వినూత్న నిరసన తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఆటపాట నిర్వహించారు. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు మిన్నంటాయి. కందుకూరులో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. స్కందపురి సమైక్య గర్జన పేరుతో 50,000 మంది విద్యార్థులు ఆందోళన చేశారు. మార్టూరులో కూడా విద్యార్థులు కదం తొక్కారు. నెల్లూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. కావలలో లక్షగల ఘోష నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహానికి 1,00,000 కుంకుమార్చన చేసి సమైక్య నినాదాన్ని వినిపించారు. ఢిల్లీ పెద్దలకు వినపడేలా 1,00,000 మంది ఒకేసారి సమైక్య పొలికేక పెట్టారు. 1100 మీటర్ల సమైక్య జెండాను ప్రదర్శించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సమైక్య ఉద్యమం ఎగిసిపడుతోంది. జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించారు. ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్, ఎల్ఐసి, ఎస్బీఐ కార్యాలయాలను ముట్టడించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. బడకసిరిలో కొబ్బరి చిప్పలతో భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. సమైక్య నినాదాలతో ర్యాలీలు నిర్వహించి రోడ్లపైనే కూర్చొని పొర్లుదండాలు, ఆటపాటలతో నిరసన తెలిపారు. అనంతపురంలో ఆర్టీసీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సప్తగిరి సర్కిల్ కూడలిలో మానవహారంగా నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలు వినూత్న రీతిలో సాగుతున్నాయి. ఉద్యోగ జేఏసీ సమైక్య భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించింది. తిరుపతిలో రూయ ఆసుపత్రి సిబ్బంది సమైక్య ఆందోళనలు చేపట్టారు. కేంద్ర మంత్రులు, ఎంపీ ఫోటోలతో నిరసన చేపట్టారు. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర టెంకాయలు కొట్టి నిరసన తెలియజేశారు వైద్య సిబ్బంది. కడప జిల్లా పులివెందులలో సమైక్య ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలతో హోరెత్తుతోంది. గాంధీజీ, తెలుగు తల్లి వేషధారణలో చిన్నారులు, వృద్ధులు అలరించారు. చిన్నారుల నృత్యం సమైక్య ఉద్యమానికి ఊపినిచ్చింది. ఉద్యమ గీతాలను ఆలపించి సమైక్య ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. కలెక్టరేట్ దగ్గర సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో జిల్లాకు చెందిన జర్నలిస్టులు దీక్షలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలు ఏర్పాటు చేసిన శిబిరంలో ఇంజనీరింగ్ విద్యార్థులు రిలే దీక్షలు చేపట్టారు.